ఎరా మ్యూజిక్ ఎలా ఉంది చెప్ప పాటలకు ట్యూన్ కట్టడానికి వచ్చిన వాడివి నీకెందుకురా ఈ ప్రేమ పాఠాలు? మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేశావురా నువ్వు. చూస్తూ నిలబడ్డారేంట. ఈ రోజు వీడి బాడీ మన కిట్. నౌ డు యువర్ ప్రాక్టీస్. కమ్ ఆన్. సారీ నేను ఒక్కసారి కన్నా నేను చెప్పే వరకు వాళ్ళ మాస్టర్ గారు చెల్లెలే లేపుకెళ్ళిపోతారా? ఓకే బాయ్స్, నౌ రిలాక్స్ రిలాక్స్. లే 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 లే. ఒక అంబిషన్ తో వచ్చి కొన్ని రోజులు నా కళ్ళ ముందు కదిలాడావు కాబట్టి వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తున్నాను. సారీ యాక్చువల్లీ ఈరోజు నేను కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆ తర్వాత ఏమైందంటే అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళు విడిపోకూడదు, కలిసే బతకాలి. ఏమండి వాడు చూడండి, లెటర్ రాసి రూమ్ లో పెట్టి వెళ్ళిపోయాడు. లెటర్ ఏంటి? డాడీ, నేను లేకుండా శైలు బతకలేదు. తను దక్కించుకోవడానికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేమిద్దరం ఒకటవుతాం. దయచేసి మా గురించి వెతకొద్దు. ఏమండి ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏమండి ఆ నరసింహ మన బాబుని ఏం చేస్తాడోనని భయంగా ఉందండి. అబ్బా నువ్వు కంగారు పడక సుమతి. తెలిసిన వాళ్ళందరినీ ఫోన్లు చేసి చెప్పాను కదా, వాళ్ళంతా తల ఓపెన్ ఎక్కుతూనే ఉన్నారు. సరే సరే సరే. అరే ఈయన రాయుడు గారి కొడుకు రాజేష్. చెప్పండి, రాజేష్ లేకపోతే నేను బతకలేను. వాడు మన అబ్బాయిని చంపేస్తాడు. మీకు దండం పెడతాను, మీరు వెళ్ళి వాడిని కాపాడండి. అమ్మా, వాళ్ళ కత్తులు మమ్మల్ని చంపగలవు గాని మా ప్రేమను మాత్రం చంపలేవు. చంపేయండి చంపేయండి సార్, చంపేయండి. చూస్తారే, ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఎదిరించి ఇలాంటి వాళ్ళని చంపి తీరాల్సిందే. చూస్తారే, చంపేయండి. చంపడానికి నువ్వెవడు, చావడానికి వాడేవాడు? డాడీ, ఈ జన్మనిచ్చిన మీకు ప్రాణాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఆలోచించకండి. నేను రౌడీనే, గుండానే. గందుకే నా బిడ్డ నాకంటే గొప్పగా బతకాలనుకున్నాను. 20 ఏండ్లు పెంచిన తండ్రి కంటే 2 ఏళ్లు ప్రేమించిన ప్రియుడు కోసం ప్రాణాలు ఇస్తానంటుందయ్యా. అదేనండి ప్రేమ అంటే. ఇప్పటికైనా వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకుని ఆశీర్వదించండి. నువ్వు ఊరుకోవయ్యా. చూస్తూ చూస్తూ ఒక రౌడీతో ఏమనలేదు. అందుకు నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోక ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఆ ఇద్దరి పసివాడి జీవితం ఏమవుతుంది? నా బిడ్డ జీవితానికి నా గుండాయిజం అడ్డు కాకూడదు. అందుకే ఈ రోజు నుంచి నా గుండాయిజం వదిలేస్తున్నా. నరసింహ, కండ బలం, గుండె బలం, అండ బలం దాదాగిరికి పునాదులు రా. అవి జాలి అనే గాలివాల్లో కూలిపోకూడదు.
బిడ్డల్లేని గొడ్డుమూతోడివి మమతా మమకారాల గురించి నీకేం తెలుసురా? ఇంకొక మాట మాట్లాడమంటే నరికేది వాళ్ళను కాదు నిన్ను. అమ్మా, మీ ప్రేమ ముందు నా రౌడీజం ఓడిపోయింది. నిజమే, నా పెద్దరికం కూడా వీళ్ళ ప్రేమ ముందు ఓడిపోయింది. యు ఆర్ రైట్ సార్. ప్రేమ పిరికిదైతే జీవితం నరకం అవుతుంది. ప్రేమించేది జీవించడానికి కానీ జీవితాన్ని చాలించడానికి కాదని మీ అబ్బాయి నిరూపించి నా కథకి మంచి బలాన్నిచ్చాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా, మంచి ముహూర్తం చూసి సినిమా షూటింగ్ మొదలు పెట్టేద్దాం. సార్, ఎస్, ఆ సినిమాకి డైరెక్టర్ కూడా నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నేనే. అవును. గురు, వాళ్ళ మనుషులు కాదు. ఇష్టమైతే చెప్పాలి కానీ ఇంత దారుణంగా కొడతారా? లేదురా, మనం తప్పు చేస్తామే. ఆయన చెల్లి ఆయన ఇష్టం. నీకు తెలియదు గురు, ఎదురుగా ఉన్నప్పుడే ఈ లవ్వు గివ్వు. నా చిత్ర అంత మాదిరి కాదురా. ఏం కష్టపడుతుందో ఏమో, ఒకసారి చూసొస్తాను. ఈ పరిస్థితిలోనా నేను వస్తా గురు. వద్దురా, ఇది నా సమస్య, నేనే పోయొస్తాను. గురు మారడు, ఇంతే. హలో, ఎవరు? నేను రాయండి. చెప్పండి సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అలాగే వచ్చేస్తాను సార్. ఓకే సార్. మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైందే. అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు. పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు. కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం. ఏమంటారు? సార్, వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా. పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్దాం. దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు. టాక్ స్ప్రెడ్ అయిందనుకో, సినిమా 100 days. అంత బాగానే ఉంది కానీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడ్ఏక్ అయ్యా, నాకెందుకు. ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో, మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే కొట్టం, మనం సినిమా తీయబోతున్నాం. అందరూ కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్, అరే బంతి, నువ్వా? రాయ్, దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాని. జస్ట్ ఏ మినిట్. రేయ్, నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రాయ్, దమ్ముంటే ఇప్పుడు ఇద్దరిద్దరు రండి రా. ఆగండి, ఆగండి. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్, ఆ, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసలాటి ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్, నేను చూపిస్తాను. ఇదే జీవితం అంతా జ్ఞాపకం కాదా స్వరం నీకంకితం స్వరం
నీకంకితం ఇదే జీవితం అంతా జ్ఞాపకం నా మదిలో పలికిన జీవన గీతం ఆలపించన నీ చెలిమి చేరగ శృతిలయనై జతగా సాగనా ఆ నింగికి చెందని జాబిలినై ఆరాధించన నీ ఊహల రెక్కలపై గమ్యం చేరనా అనుక్షణం నీ ధ్యాసగా నిరీక్షణే నా శ్వాసగా కనులు కలలు ద్వేషించగా కుమిలి కుమిలి జీవించనా ఆసరి ఆయువే పోయగా ఇదే జీవితం అంతా జ్ఞాపకం పాటలో ఫీల్ అదిరింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ అయినట్టున్నారు. అయ్యో అదేమీ లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్. ఓకే సార్. Thank you. ఆల్ ది బెస్ట్. నిశ్శబ్దం కాదు, నిన్నే అడిగేది ఏం చేయమంటారు? బావతో ముహూర్తం పెట్టించన్నయ్య. ఏంటి ఏమన్నా బావతో ముహూర్తం పెట్టించమంటున్నావా?